నాకు అన్న మీద ఉన్న ఎమోషన్ మూలన నా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పోగొట్టుకోవాలని ఏం లేదు కదా. మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఉండకుండా ఉంటే బాగుండేది. ఏంటంటే లక్కీ భాస్కర్ నేను అనుకున్నంత రెవెన్యూ చేయలేదు. అంటే రవితేజ గారు లాంటి వాళ్ళు చేసి ఉంటే పే ఆఫ్ అయ్యేదేమో తెలియదు. అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాల. మరి తమిళ హీరోని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో బాగా చూస్తారు కానీ అదే తమిళ్లో చూడలేకపోతున్నారు. తెలిసి తప్పు చేశాము. వీరమల్ 24 వస్తుంది, 1వ తారీఖున 31న కింగ్డమ్ వస్తుంది. హర్హర్ వీరం వాళ్ళు జూలై 24న 10 థియేటర్లు పడిపోతుంది. సో నేనేమి హర్హర్ వీరం డిస్టర్బ్ చేయను. అసలు కింగ్డమ్ నేను 10 థియేటర్లు వేయను కదా. మీరు మీడియాకి చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటారు కానీ చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంటారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడకుండా ఉండలేము, అలా అని పూర్తిగా వదిలేసి కూడా ఉండలేము. కింగ్డమ్ 2 పార్ట్స్ కదా, దీన్ని 2 పార్ట్ల కింద చూడాలా లేదంటే సీక్వెల్ కింద చూడాలా?